Daily. Taste the Daily. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్లతో కలిపి మొత్తం 69% రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ గడువు ముగిసిపోయే సమయం ఆసన్నమైన ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఇంకా విడుదల కాలేదు. బీసీ రిజర్వేషన్ల అంశం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధానమైన అడ్డంకిగా మారింది. ఇదిలా ఉండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నేడు అత్యంత కీలకమని చెప్పవచ్చు. సో ఈ రోజు ప్రభుత్వం అధికారికంగానే జీవో జారీ చేసే అవకాశం కనబడతా ఉంది. సో ఎందుకంటే నిన్న సీఎం మాట్లాడిన తీరు కూడా చూస్తూ ఉంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు ప్రభుత్వ పరంగా అధికారికంగానే 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. సో నిన్న నుంచి కూడా కొంత స్థానిక సంస్థల ఎన్నికల పైన వరుసపెట్టి జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే ఈ సెప్టెంబర్ ఈ లోపే మొత్తం ఈ మంత్ ఎండింగ్ లోపు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు కనుక జీవో రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేస్తే దాని ఒక ప్రాతిపాదికనే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వెనువెంటనే తర్వాత ప్రక్రియ మొదలు పెట్టే అవకాశం కనబడుతోంది. తర్వాత ఎన్నికల షెడ్యూల్ మొదటగా ఈ యొక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఈ నిర్వహణకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనప్రాయంగా తెలిపింది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక 42% బీసీల రిజర్వేషన్ వల్లతోనే ఈ ఎన్నికలు ఆలస్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు కేంద్రంలో పెండింగ్ ఉండడం, గవర్నర్ పంపించినటువంటి ఆర్డినెన్స్ పెండింగ్ ఉండడంతో ఇక ప్రత్యేక జీవో ద్వారా, ఎందుకంటే దీనికి మొన్నటి వరకు కూడా ఈ యొక్క 47% రిజర్వేషన్ అమలు చేయాలంటే గతంలో పంచాయతీరాజ్ చట్ట ప్రకారం 2018లో బీఆర్ఎస్ హయాంలో దాని యొక్క మొత్తం రిజర్వేషన్లు 50% లోపే ఉండేటట్టుగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం దానికి చట్ట సవరణ తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఒకవేళ కనుక అది అమలు అయితే ఇప్పుడు ప్రత్యేక జీవో ఇచ్చిన ఆ పంచాయతీరాజ్ చట్ట సవరణ ప్రకారం ఎన్నికలకు 42% బీసీలకు అమలు చేసే అవకాశం లేదు. కాబట్టి దాన్ని రీసెంట్ గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో 50% వరకు ఉన్నటువంటి ఆ క్యాప్ ను ఎత్తివేస్తూ మరొక సవరణ తీసుకొచ్చింది. సో సవరణను అసెంబ్లీలో ఆమోదించింది. సో ఇప్పుడు ఆ 50% వరకు ఉన్నటువంటి ఆ క్యాప్ ను ఎత్తేయడంతో ప్రభుత్వం మరింత వెసులుబాటు కల్పించుకునేందుకు జీవో ఇచ్చేందుకు వీలుగా ఈ యొక్క, ఎందుకంటే మొత్తం కలిపితే 69% దాకా రిజర్వేషన్ అవుతున్న నేపథ్యంలో 42% బీసీలకు అమలు చేస్తే, సో ఈ నేపథ్యంలో దానికి వెసులుబాటు కల్పించే చట్ట సవరణ తీసుకొచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు కనుక జీవో జారీ అయితే తర్వాత వెనువెంటనే ప్రక్రియ మొదలయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సో దాదాపు ఇవాళ చాలా కీలకం అని చెప్పవచ్చు. ఈ రోజు కనుక జీవో కనుక విడుదలైతే నెక్స్ట్ తదుపరి ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం కనపడుతూ ఉంది. సో ఏదేమైనా గతంలో కూడా రాష్ట్ర హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు ఇక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగించాలని చెప్పేసి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు కావచ్చు, అదేవిధంగా బీసీలకు 42% అంశం రిజర్వేషన్ అమలు విషయంలో ఇప్పటికే కొంత హైకోర్టుకు వెళ్లడము, అదే సందర్భంలో కేంద్రం వద్ద బిల్లు పెండింగ్ ఉండి ఇలాంటి అన్ని అంశాలు కూడా మొత్తం కూడా ఎన్నికల ప్రక్రియను ఆలస్యం చేసిన నేపథ్యంలో నెక్స్ట్ అలాంటి పరిస్థితి లేకుండానే ఇక జీవో జారీ చేసి ఏది అనుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం భావించినట్టుగా కేంద్రం నుంచి కూడా సానుకూల స్పందన రాలేదు, గవర్నర్ నుంచి కూడా ఆర్డినెన్స్ ఆమోదం లేకపోవడంతో ఇక తదుపరిగా ఉన్న ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న అవకాశం ప్రకారం ప్రత్యేక జీవో జారీ చేసి బీసీలకు 42% అమలు చేస్తున్నాం. దాంతో పాటుగా ఇతరత్ర రిజర్వేషన్ వివరాలు పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రిజర్వేషన్లను కూడా నోటిఫై చేస్తూ జీవో జారీ చేసే అవకాశం ఉంది. సో ఆ జీవో జారీ అయిన వెంటనే
స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ పడ్డట్టే అవుతుంది. సో ఈ రోజు విడుదలైన తర్వాత ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లు ఉంది. పోలింగ్ కేంద్రాలు కావచ్చు, పోలింగ్ సంబంధించి ఏజెంట్లు, ఇతరత్ర అన్ని వ్యవహారాలకు సంబంధించి ఆయా మండల జిల్లాలకు సంబంధించినటువంటి ఇది జీవో జారీ చేయగానే రివ్యూ చేసుకునే అవకాశం ఉంటది. వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ అభ్యంతరాలను కొంత మండల జిల్లా స్థాయిలో మొత్తం కూడా రెక్టిఫై చేసిన తర్వాత షెడ్యూల్ ప్రకటించే అవకాశం కనబడుతుంది. సో మొత్తానికైతే ఎన్నో నెలలుగా దాదాపుగా 6 నెలలుగా ఇక ఏదైతే స్థానిక సంస్థలే సంవత్సరాన్నర కాలంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గడువు ముగిసిన ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నాయి. దీంతో కొంత గ్రామాల్లో అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. అభివృద్ధి కూడా కుంటుపడిందని చెప్తున్నారు. అన్నిటికీ మించి కేంద్రం నుంచి రావాల్సినటువంటి పంచాయతీ రాజులకు రావాల్సినటువంటి నిధులన్నీ కూడా ప్రత్యేక అధికారుల పాలన ఉంటుంది. అంటే పంచాయతీలు ఇప్పుడు ప్రస్తుతం లేకపోవడంతో, యాక్టివ్ గా లేకపోవడంతో ఆ నిధులు రాలేదు. సో దీంతో కూడా అభివృద్ధి కూడా కొంత పూర్తిగా కుంటుపడే పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి ఇంకా మరింత జాప్యం చేయకూడదు అనే ఒక దృష్టితోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా వడివడిగానే ఇక నెక్స్ట్ తదుపరి ఉన్న అవకాశాలతోనే ఎన్నికలకు నిర్వహణకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో మొదటగా ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ తర్వాతే మొత్తంగా కూడా ఇది స్థానిక సర్పంచ్ ఎన్నిక అవకాశం కనబడుతుంది. సో ఇవాళ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చింది. మరొక అంశం ఏంటంటే ఎన్నికలకు సంబంధించి ఒకవేళ ప్రత్యేక జీవో జారీ అయినప్పటికీ ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గతంలో కూడా ఏంటంటే సుప్రీంకోర్టు కొంత మొత్తం రిజర్వేషన్లు 50% దాటొద్దని చెప్పేసి తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మరి దీన్ని ఎవరైనా కోర్టులో సవాల్ చేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? ఎందుకంటే రీసెంట్ గా నేను చూసాం, ప్రభుత్వం జీవో ఇవ్వక ముందే కొన్ని పేపర్లో వచ్చినటువంటి కొన్ని పత్రికా కథనాల్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగానే పిటిషనర్ కొంతమంది హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో హైకోర్టు కూడా కాస్త సీరియస్ అయింది. మీకు అధికారికంగా ఎలాంటి నిర్ణయం రాకముందే మీరు హైకోర్టును ఎలా ఆశ్రయిస్తారని చెప్పేసి కూడా కొంత సీరియస్ అయిన నేపథ్యంలో ఇప్పుడు మరి నిజంగానే గనక ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందని దానిపైన కొంత మనం వేచి చూడాల్సి వస్తుంది. సో ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి త్వరలోనే ఈ రోజు తుదిగా ఒక స్పష్టమైన